సో హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎఫ్ఎక్స్ తెలుగు లెర్నింగ్ ఛానల్. ఇవాళ మనం మన ఫోటోషాప్లో బ్రష్ టూల్ గురించి చూద్దాం. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ కొట్టేసి క్రియేట్ చేసిన సేమ్ డైమెన్షన్స్ ఉంచేసి ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నా. ఓకే, ఒక న్యూ లేయర్ తీసుకొని ఇది మన బ్రష్ టూల్. ఓకే, నేను షార్ట్ కట్ వచ్చేసి బి. ఇక్కడ బ్రష్ టూల్ సెలెక్ట్ అయ్యి ఉంది. సరే, అయితే ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది నాది, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది. ఓకే, సో ఈ బ్రష్ టూల్ సెలెక్ట్ చేయగానే పైన మనకి ఇదొక ఆప్షన్స్ వస్తాయి. ఇవేంటో ఒక దాని తర్వాత ఒకటి మనం చూసుకుందాం. ఫస్ట్ ఈ చిన్న ఆరోలో ఈ చిన్న ఆరో మీద క్లిక్ చేయగానే మనకి బ్రషెస్ వస్తాయి అన్నమాట. సరే, ప్రస్తుతానికి మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ ఈ హార్డ్ రౌండ్ బ్రష్ అనేది సెలెక్ట్ చేసేసి ఇక్కడ నేను ఒక్కసారి క్లిక్ చేస్తున్నా. ఫోర్గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే మీ కీబోర్డ్లో ఎక్స్ని క్లిక్ చేయగానే ఇక్కడ కలర్ మారింది చూడండి. ఫోర్గ్రౌండ్ బ్లూ అయిపోయింది, మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తే ఫోర్గ్రౌండ్ రెడ్ అవుతుంది. సో సింపుల్గా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోకుండా ఈ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ని మార్చుకోవడానికి ఎక్స్ వాడేస్తే సరిపోతుంది సింపుల్గా. సో మళ్ళీ క్లిక్ చేస్తే ఇది ఒక డాట్ పడింది. ఇప్పుడు క్లిక్ కాకుండా నేను ఒక ఎస్ అని రాద్దామని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, క్లిక్ చేసి సేమ్ ఇట్లా డ్రాగ్ చేస్తే చిన్నప్పుడు మనం పెయింట్లో వేసేటోళ్ళం చూడండి, అట్లే బ్రష్ టూల్ అంటే ఇంతే కాదు, చాలా ఉంది బ్రష్ టూల్లో. ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం ఇప్పుడు. సో ఇది సింపుల్గా క్లిక్ చేసే సర్కిల్స్ అంటే మనకు కావాల్సిన షేప్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇట్లా ఒక పెయింట్ లాగా పడుతుంది. సరే, ఇప్పుడు కొత్త లేయర్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తుంటే ఇది చాలా హార్డ్గా ఉంది ఈ ఎడ్జ్ అనేది. మరి దీనికి ఫెదర్ ఇవ్వాలి నేను, అంటే ఎడ్జెస్ బ్లర్ కావాలి. దానికి ఏం చేస్తానంటే ఈ చిన్న ఆరో మీద క్లిక్ చేసి ఈ హార్డ్నెస్ అని ఉంది కదా, ఇది 50కి పెడుతున్నా. 50కి పెట్టి క్లిక్ చేస్తే చూడండి ఏమవుతుంది. ఇప్పుడు చూసారా, ఈ ఎడ్జెస్ అనేవి బ్లర్ అవుతున్నాయి. అయితే ఇవి ఏ విధంగా బ్లర్ అవుతున్నాయి అని అంటే సగం పిక్సెల్స్ లోపలికి, సగం పిక్సెల్స్ బయటకి బ్లర్ అవుతున్నాయి. చూడండి ఈ పిక్సెల్స్ చూడండి ఏడు దాకా ఉన్నాయి. మన సర్కిల్ ఏమో ఈ రౌండ్ దాకా ఉంటే ఇక్కడ సగం పిక్సెల్స్ ఇక్కడ దాకా లోపలికి పోయినాయి బ్లర్ అవుతూ, సగం పిక్సెల్స్ ఇక్కడ బయట దాకా బ్లర్ అవుతూ వచ్చింది. సో ఇది 50% బ్లర్. 100% సాఫ్ట్ వాడతానంటే ఇక్కడ హార్డ్నెస్ అనేది 0 ఉండాలి. హార్డ్నెస్ 0 చేసి ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే, చూడండి ఇప్పుడు చూడండి, సెంటర్ ఒక్కటి మాత్రం మనకి హార్డ్గా ఉంది, బయటకి బ్లర్ అవుతూ ఇక్కడ వరకే ఉంది హార్డ్నెస్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనేది సాఫ్ట్గా వెళ్ళిపోతూ ఉంది అది అట్లా. ఓకే, ఇక్కడ దాకా ఉంది మనకి ఆ పిక్సెల్స్ అనేవి, ఇంతగానం బ్లర్ చేసింది అది. సో మనం మన విఎఫ్ఎక్స్ కోర్స్లో మ్యాక్సిమం వాడేది సాఫ్ట్ రౌండ్ బ్రషెస్ మాత్రమే. అంటే ఇక్కడ ఈ సెట్టింగ్స్లో ఈ హార్డ్నెస్ అనేది 0 పెట్టి ఉంచుతాం. ఇది ఎందుకు అనేది మనం విఎఫ్ఎక్స్ టాపిక్స్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. బ్రష్ టూల్ చాలా ఇంపార్టెంట్. మనకి పెన్ టూల్ ఎంత ఇంపార్టెంటో విఎఫ్ఎక్స్ కోర్స్లో బ్రష్ టూల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఇది ఒక బ్రష్ అనుకోండి. ఈ బ్రషెస్ సెట్టింగ్స్ చాలా ఉంటాయి, నేను చెప్తాను మీకు. అట్లనే మనం కొన్ని బ్రషెస్ డౌన్లోడ్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది ఇప్పుడు చూపిస్తాను. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఏదైనా బ్రష్ కొత్తది ట్రై చేయాలి, ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటే. సో ఇప్పుడు ఈ బ్రషెస్ ప్యానల్ ఈ చిన్న ఆరగొట్టంగానే ఇక్కడ ఇన్ని ఫోల్డర్స్ లాగా వచ్చినాయి. ఏంటివి ఇప్పుడు ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ బ్రషెస్ అని అంటే ఇవి ఒక టైప్ ఆఫ్ బ్రషెస్. ఇవ్వండి ఇక్కడ డాట్స్ పడతాయి, స్ప్లాష్ ఎఫెక్ట్స్. ఇదే మనము ఈ స్ప్లాష్ ఎఫెక్ట్ని మనం మాన్యువల్గా చేయాలి అని అంటే ఇక్కడ ఎలిప్స్ టూల్ తీసుకోవాలి, ముందు దాన్ని సర్కిల్ లాగా చేయాలి. చేసిన తర్వాత ఈ ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ పాయింట్ చూడండి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇలా ఈ సింబల్ వచ్చింది అని అంటే బ్లాక్ సింబల్, ఇక్కడ లేయర్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి రాస్టరైజ్ ఇమేజ్ అని కొట్టండి. రాస్టరైజ్ లేయర్స్ తెలుసు కదా, అదే రాస్టరైజ్ ఇమేజెస్ పిక్సెల్స్ ఫామ్ అవుతాయి. సో రాస్టరైజ్ లేయర్ కొట్టంగానే ఇప్పుడు మనకి ఆ ఎరేజర్ వస్తుంది.
సరే ఇప్పుడు ఇంత సైజు ఉంది. దీన్ని తగ్గియాలి నేను. ఎట్లా? ఈ యారో మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ సైజు కనిపిస్తుంది కదా! ఈ స్లైడర్‌ని తక్కువ పెట్టేసుకోవచ్చు. సో, అలా అక్కడక్కడ డాట్లు పెట్టుకుంటూ పోతే ఇది ఒక్కటే అవుతది. ఇప్పుడు నాకు ఇట్లాంటి డాట్లు సైజు చిన్నగా కావాలి. మీరేమంటారు? ఏముంది ఈ లేయర్‌ని డూప్లికేట్ చేసి కంట్రోల్ టీ పెట్టుకొని దీని సైజ్ చిన్నగా చేసి దీన్ని ఈడ పెడతా. ఇదొక స్ప్లాష్ అయింది కదా! ఇట్లా చేసుకుంటూ పోతే ఎప్పటికి మన వర్క్ అయ్యేది. కదా! అందుకనే మనం బ్రషెస్ వాడతాం. సరే ఇప్పుడు ఇదొక ఎఫెక్ట్. ఇట్లాంటి బ్రషెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి. ఇగో ఇదొక బ్రష్ ఉంది. ఈ టూల్స్ మారుతూ ఉంటాయి మధ్య మధ్యలో. అది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇది స్మడ్జ్ టూల్‌కి పోయింది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. వీఎఫ్ఎక్స్‌లో బాగా పనికొస్తాయి. ఈ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళా నేను బ్రష్ షేప్ మారుస్తున్నా. వేరే బ్రష్ తీసుకుంటున్నా. మళ్ళా మారింది. చూడండి ఇక్కడ ఇది మారింది. బ్రష్ టూల్ మారింది. కొన్ని బ్రషెస్ కొన్ని షేప్స్ కొన్ని వాటికే వాడు అది పెట్టేసి ఉంచుతారు. రిస్ట్రిక్ట్ చేసి ఉంచుతారనమాట. సో, ఇప్పుడు వేరే బ్రష్ ఇది తీసుకుందాం. ఇదేదో వర్కౌట్ అవుతుంది. హార్డ్‌నెస్ తగ్గించుకొని ఇలా ఇదొక ప్యాటర్న్ ఇట్లా డ్రాగ్ చేస్తుంటే ఇదొక ప్యాటర్న్ ఫార్మ్ అయిపోతుంది. ఇదే మనము మాన్యువల్‌గా సర్కిల్ తీసుకొని దాన్ని షేప్‌కి బిల్డ్ చేసి లేదా పెన్ టూల్ తీసుకొని ఈ షేప్‌కి బిల్డ్ చేయాలంటే ఎప్పటికైతే సార్ మన పని. అందుకే ఈ బ్రషెస్ వాడతాం. ఇప్పుడు ఈ బ్రష్ సైజు ఈడికెళ్ళే తగ్గించాలి, ఈడికెళ్ళే పెంచాలి అంటే ఏం కాదు. సింపుల్‌గా మీ కీబోర్డ్‌లో ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ పట్టుకొని రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే సైజు పెరుగుతుంది. లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే సైజ్ తగ్గుతుంది. ఇది ఈ షార్ట్ కట్ మాత్రం అలవాటు చేసుకోండి. బాగా పనికొస్తుంది. అట్లే ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చుకోనికే ఎక్స్ పట్టుకొని అదే ఎక్స్ క్లిక్ చేస్తే ఒక్కసారి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఫోర్‌గ్రౌండ్‌కి, ఫోర్‌గ్రౌండ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌కి పోతదనమాట. సో, ఇట్లా ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేసి వదిలేయండి. ఏది వదిలినా ఏం కాదు. ఫస్ట్ ఏది వదలాలి, తర్వాత ఏది వదలాలి అట్లా ఏముండదు ఇందులో. ఏదైనా వదిలేయచ్చు. ఇక్కడ సాఫ్ట్ ఇక్కడ హార్డ్ తీసుకుంటేనేమో హార్డ్ పిక్సెల్స్ వస్తాయి లాస్ట్‌కి, ఎండ్‌కి. సాఫ్ట్ తీసుకొని 0 తీసుకుందాం అని అంటేనేమో సాఫ్ట్ పిక్సెల్స్ వస్తాయి. ఏముంది ఈడ ఏం వస్తలేవు. అంటే అంత స్మూత్ అయిపోయింది అది. కొంచెం 50% తీసుకుంటే ఇట్లా చూడండి ఇక్కడ బ్లర్ అవుతూ వస్తుంది. అలా అనమాట. సో, ఇంక ఇలాంటి షేప్స్ బొచ్చెడు. అయితే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు మీకేమో ఇక్కడ దాకా ఉంటాయి. ఈ జనరల్ ఉంటాయి, డ్రై ఉంటాయి, వెట్ ఉంటాయి, స్పెషల్ ఎఫెక్ట్ బ్రషెస్ ఉంటాయి. ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఈ డౌన్లోడ్ చేసుకున్న వాటిట్లో నేనిప్పుడు ఇదొకటి ఉంది. ఈ బ్రష్ ఏందో చూద్దాం. ఈ ప్లస్ సింబల్ వచ్చిందంటే అయితే సైజ్ మరీ చిన్నగా ఉంది లేదా మరీ పెద్దగా ఉందని. మనది ఎంత ఉంది ఇప్పుడు 1280/720 ఉంది రిజల్యూషన్. కానీ అక్కడ ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి ఇక్కడ 2500 పిక్సెల్స్ ఉన్నాయి. అది ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే అది ఇక్కడ పడ్డది. కానీ చాలా పెద్దగా పడ్డది. చూడండి. జూమ్ అవుట్ చేసి చూడండి. ఇంత ఉంది మన బ్రష్. సో, అదనమాట ప్లస్ సింబల్ చూపిస్తుందంటే అయితే మరీ పెద్దగా ఉంది లేదా మరీ చిన్నగా ఉంది. సో, నేను ఇప్పుడు దీన్ని కొంచెం తగ్గించుకుంటున్నా. ఈ సైజ్ చాలు మనకి. ఈ సైజ్ తీసుకుపోయి ఏడోసారి క్లిక్ చేస్తున్నా. ఇదొక ఫ్రేమ్ లాగా వచ్చింది. ఇదే మనం పెన్ టూల్‌తోనో లేదా ఈడికి పోయి ఫ్రేమ్ టూల్ ఇది రెక్టాంగిల్ టూల్ పట్టుకొని దీన్ని మళ్ళీ ఇట్లా తీసి ఇక్కడ ఫిల్ తీసేసి స్ట్రోక్ యాడ్ చేసి ఇదంతా ఇప్పటికైతుంది మన పని. అందుకని సింపుల్‌గా మనం బ్రష్ టూల్స్ వాడతాం. ఓకే. సో, ఈ బ్రష్ టూల్‌ని ఇట్లా అంటే ఇదో కొన్ని ఫ్రేమ్స్ ఇదొక ప్యాటర్న్. ఇట్లా ప్యాటర్న్స్ చేసుకోవచ్చు. లేదా ఫ్రేమ్స్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఇంగ. మీ ఇష్టం. మీరు ఏం చేస్తా అంటే అది చేసుకోవచ్చు. సింపుల్‌గా ఒకటే దాంతోని మీరు ఇట్లా డ్రా చేసుకుంటా పోవచ్చు. ఎక్స్ కొడితేనేమో ఫోర్‌గ్రౌండ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌కి సెట్ అవుతది. మీరు ఇక్కడ కలర్ కూడా మార్చుకోవచ్చు. కాకపోతే గీసే ముందే మార్చుకోండి. ఇప్పుడు గ్రీన్ కలర్‌తోని గీస్తున్నా. గీసే ముందే మార్చుకోవాలి. తర్వాత మార్చుకోనికే ఉండదు. ఓకే. సరే ఈ లేయర్ డిలీట్ చేసేసి కొత్త లేయర్ తీసుకుంటున్నా. ఇప్పుడు నాకు అంతా ఇక్కడ కస్టమ్ బ్రషెస్ నేను కొన్ని డౌన్లోడ్ చేసుకున్నా. దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి ఇందులోకి. నాకు ఇందులో కనిపించాలి ఈ లిస్ట్‌లో. అంటే ఎట్లా అనంటే ఈ చిన్నార క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా! ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడ ఇంపోర్ట్ బ్రషెస్ అని ఉంది. గెట్ మోర్ బ్రషెస్ అనేది కొట్టకండి.
కొడితే సింపుల్‌గా ఆడ తీసుకుపోయి మన ఫోటోషాప్‌ని జెన్యూన్ వర్షన్ చేస్తాడు. మళ్ళా పైసలు కట్టని మనకు దొబ్బుతాడు. అందుకని అదొద్దు. ఇంపోర్ట్ బ్రషెస్ వేసుకొని, ఇంపోర్ట్ బ్రషెస్ సెలెక్ట్ చేసేసుకొని, మీ ఫోల్డర్‌లో ఎక్కడ నాకు ఈ యాడ్ ఆన్స్‌లో ఫోటోషాప్‌లో ఇక్కడ నేను ఈ బ్రషెస్ డౌన్‌లోడ్ చేసుకున్నా. మీరెక్కడ డౌన్‌లోడ్ చేసుకుంటే ఆ ఫోల్డర్‌లోకెళ్ళి ఓకే. ఏం చేస్తున్నా, ఈ డౌన్ యారో కొట్టేసి, ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసి, ఇంపోర్ట్ బ్రషెస్ కొట్టేసి, మీరెక్కడ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ డౌన్‌లోడ్స్‌లో చేసుకున్నారనుకోండి. ఇక్కడది ఈ ఈ ఫోల్డర్‌లోకెళ్ళండి. నేను ఈ ఫోల్డర్‌లో డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నా. సో, నేను ఈ ఫోల్డర్‌లోకెళ్ళి ఇప్పుడు ఈ ఇంక్ స్ప్లాషర్ బ్రషెస్ ఈ వీటిని నేను ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ సింపుల్‌గా దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ లోడ్ అని ఉంది. ఈ లోడ్ అని క్లిక్ చేయంగానే ఇక్కడికొచ్చేసింది చూడండి లాస్ట్‌కి. ఇగోండి 8 ఇంక్ స్ప్లాషర్ ఫోటోషాప్ బ్రష్ 8 ఇది వచ్చేసింది మన దగ్గరికి. ఓకే. ఇప్పుడు ఈ చిన్న ఆరో మీద క్లిక్ చేయంగానే మనకు అందులో ఉన్న బ్రషెస్ అన్నీ లోడ్ అయిపోతాయి. మీకు కావాల్సిన బ్రష్ మీరు డౌన్‌లోడ్ చేసుకొని నేను లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్‌లో. ఓకే. సో, ఇప్పుడు ఈ బ్రష్ అనుకోండి చూద్దాం ఇది ఎట్లుంటదో. ప్లస్ సింబల్ వచ్చిందంటే దీని సైజ్ చాలా పెద్దగా ఉన్నట్టు. ఓకే. కొంచెం సైజ్ డిక్రీజ్ చేస్తున్నా. డిక్రీజ్ చేసి ఇట్లా క్లిక్ చేస్తున్నా. ఇది ఒక స్ప్లాష్ ఇంక్ పడ్డట్టు ఉంది ఇది. ఫోర్‌గ్రౌండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చుకుంటున్నా. ఎక్స్ మార్చుకోవడానికి. ఓకే. ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది. ఇప్పుడు మీరు ఈడీకి పోయి సైజ్ డిక్రీజ్ చేయాల్సిన అవసరం లేకుండా నేనేం చెప్పాను మీకు, ఆల్ట్ పట్టుకొని రైట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేసుకోండి కిందికి. అది లెఫ్ట్ సైడ్‌కి డ్రాగ్ చేస్తే చిన్నగా అవుతది. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసుకున్నా. ఇక్కడ హార్డ్‌నెస్ కొన్ని బ్రషెస్‌కే ఉంటాయి. అన్ని బ్రషెస్‌కి హార్డ్‌నెస్ వాల్యూస్ ఉండవు. ఓకే. సో, ఇప్పుడు ఇట్లా ఒక డ్రా చేసుకోవచ్చు. ఇట్లా డ్రా చేసుకుంటున్నా. చలో నాకు ఇవి కూడా వద్దు భయ్. డిలీట్ చేసేస్తా ఈ లేయర్. కొత్త లేయర్ తీసుకుంటా. నేను నా సొంతంగా నేను ఒక బ్రష్ డ్రా చేస్తా, అదే పెడతా అని అన్నారనుకోండి. ఏముంది సింపుల్‌గా పెన్ టూల్ తీసుకోండి. నేను మీకు జస్ట్ చూపిస్తున్నా. మీకు కావాల్సిన షేప్ మీరు డ్రా చేసుకోండి. నేను మీకు ఊరికే శాంపుల్‌గా ఒక ఎస్ డ్రా చేస్తున్నా. ఏం చేస్తున్నా క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఆల్ట్ పట్టుకొని ఈ హ్యాండిల్ డిలీట్ చేస్తున్నా. పెన్ టూల్ గుర్తుంది కదా! పెన్ టూల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫోటోషాప్‌లో. అట్లే మనకి బ్రష్ టూల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు ఇక నేనంటే నేను అన్నట్టుగా. నేను ఉండాలి, నువ్వు ఉండాలి. ఎవరో ఒకళ్ళు ఉంటాం అంటే సరిపోదు. సరే ఇప్పుడు నేను ఇక్కడ పాత్‌లో పెట్టి డ్రా చేశాను. ఇప్పుడు మామూలుగా నేను మీకు ఇక్కడ డైరెక్ట్ సెలక్షన్ టూల్ తీసుకొని దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి దీన్ని ఇదేంటి డిఫైన్ కస్టమ్ షేప్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇది దీనికి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. ఇచ్చేసుకొని ఓకే కొట్టేస్తే అది ఇక్కడ మనకి ఈ క్లిక్ చేసి హోల్డ్ చేసి పెడితే ఇక్కడ కస్టమ్ షేప్స్‌లో ఇక్కడ ఈ చిన్న ఆరో ఉంది కదా! ఈ చిన్న ఆరోలో ఇక్కడికెళ్ళి మీరు డ్రా చేసుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు బ్రష్ కాదు. మనకి ఇప్పుడు దీన్ని నేను ఒక 15 సార్లు ఇట్లా డ్రాగ్ చేస్తూ ఉంటే నాకు కిందకి పడ్డాయి కదా బ్రష్ లెక్క. అట్లా కావాలి అని అంటున్నా. దానికి కావాలి అని అంటే ఇప్పుడు ఇది డ్రా చేసుకున్నా కదా! ఫస్ట్ దీన్ని తీసుకొని వచ్చేసి నేను కాస్త సెంటర్‌లో పెట్టుకుంటున్నా. ఓకే. ఈ సెంటర్‌లో పెట్టేసా. పెట్టేసి ఇప్పుడు దీన్ని ఈ షేప్ సెలెక్ట్ చేయండి. ఈ బ్యాక్‌గ్రౌండ్ హైడ్ చేయండి. మనకు బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కస్టమ్ బ్రష్ కావాలి అని అంటే బ్యాక్‌గ్రౌండ్‌ను హైడ్ చేసేయండి. డిలీట్ చేయాల్సిన లేదు. హైడ్ చేయండి చాలు. ఈ షేప్ సెలెక్ట్ చేయండి. మనం ఇందులో అయితే షేప్ డ్రా చేసుకున్నామో డ్రా అది సెలెక్ట్ చేసుకోండి. ఆ లేయర్‌ని చేసుకొని సింపుల్‌గా ఈడ ఎడిట్ అని ఉంది కదా! పైన మన మెనూ బార్‌లో ఈ ఎడిట్‌ని క్లిక్ చేసి ఇక్కడ డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. చేయంగానే ఇప్పుడు మీకు ఇదే షేపు దీనికి కూడా మీరు పేరు ఇచ్చుకోవచ్చు. నేను దీన్ని సరే శాంపుల్ బ్రష్ అన్నది అట్లా ఉంచేస్తున్నా. మీరు కావాలనుకుంటే ఏదో ఎస్ఎస్ఎస్ఎస్ నేమ్ చేంజ్ చేసుకొని ఓకే. సరే ఇప్పుడు ఇది వచ్చింది కదా! బ్యాక్‌గ్రౌండ్ ఆన్ చేసుకుంటున్నా. ఈ షేప్ లేయర్‌ని నేను డిలీట్ చేసేస్తున్నా. కొత్త లేయర్ తీసుకుంటున్నా. నాకు ఆ బ్రష్ వచ్చిందా లేదా? ఇగో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి వచ్చేసింది చూడండి. ఎక్కడ ఉంటది అని అంటే బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ చిన్న యారో ఉంది కదా! ఈ చిన్న యారో సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్నిటికన్నా కిందికో ఏడనో మొత్తానికైతే సేవ్ అయ్యి ఉంటదది. ఇగోండి అన్నిటికన్నా కిందికి. ఎస్. ఇదే కదా మన బ్రష్. సో, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని బ్రష్ లెక్క వాడుకోవచ్చు. ఇదొక ప్యాటర్న్. ఇది దేనికి వాడతాం? ఇది మన వీఎఫ్ఎక్స్ కోర్స్‌లో ఎప్పుడన్నా మనం హెయిర్ డ్రా చేయాల్సొచ్చింది ఒక మనిషికి. ఓ పిల్లికో హెయిర్ డ్రా చేయాలి.
ఒక పిల్లికి గుండు ఉందనుకోండి, దానికి గుండు కాకుండా జుట్టు పెట్టాలి. అలాంటప్పుడు మనం ఇలా కస్టమ్ షేప్స్‌ని క్రియేట్ చేసుకొని, కస్టమ్ బ్రషెస్ లెక్క వాడతాం. ఓకే. ఇప్పుడు ఇది డిలీట్ చేస్తున్నా. ఇంకొక లేయర్ తీసుకుంటున్నా. తీసుకొని చిన్న ఆరో కొట్టేసి, ఇక్కడ చిన్న సెట్టింగ్స్‌లో పోయి న్యూ బ్రష్ గ్రూప్ అని ఉంది. నాకు ఇది ఇట్లా ఓపెన్‌లోకి వచ్చేస్తుంది కదా! న్యూ బ్రష్ గ్రూప్ అని క్లిక్ చేసి, దీనికి నేను మై షేప్స్ అని నేమ్ ఇచ్చుకొని ఎంటర్ కొడుతున్నా. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసి ఈ గ్రూప్‌లోకి సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక గ్రూప్. మనకు కావాల్సిన గ్రూప్‌ని మనం డ్రా చేసుకొని షేప్‌ని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇది కాకుండా నెక్స్ట్ షేప్ వచ్చేసి 6 సెలెక్ట్ చేద్దాం. 6 డ్రా చేద్దాం ఇప్పుడు. అంత పర్ఫెక్ట్‌గా రాదు. మీరు నన్ను ఏమనుకోకండి. ఓకే. నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇది 6 అనుకోండి ప్రస్తుతానికి. సేమ్ ఏముంది ఇమేజ్ ఇక్కడ ఫస్ట్ దీన్ని ఇది చూడండి. ఇది ఎందులో ఉంది? ఇది సెలెక్ట్ చేస్తే ఫిల్ అవ్వట్లేదు మనకి. ఎందుకంటే ఇందాక మనం ఇక్కడ పాత్‌తో చేసాం కదా! సో ఇప్పుడు ఈ పాత్ ఫిల్ కావాలంటే ఏముంది, సింపుల్‌గా ఈ లేయర్ సెలెక్ట్ చేసేసుకొని కావట్లేదు అట్లా. సో మళ్ళీ రీడ్రా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు షేప్ లెక్క డ్రా చేయాల్సి వస్తుంది దాన్ని. ఇందాక మీకు సింపుల్‌గా కావాలని అనుకుంటే ఇందాక మనం అదేంటి డిఫైన్ కస్టమ్ పాత్ అని సేవ్ చేసేసుకొని అట్లా చేసుకోవచ్చు. నేను మళ్ళీ డ్రా చేస్తున్నా. అట్లా చేసుకొని దానికి కలర్ ఫిల్లింగ్ ఇచ్చుకున్నా అయిపోతుంది. ప్రస్తుతానికి 6 అనుకోండి. ఓకే. ఇప్పుడు ఈ లేయర్ బ్యాక్గ్రౌండ్ హైడ్ చేసేసుకొని ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్‌లో పోయి డిఫైన్ బ్రష్ ప్రీసెట్. ఓకే. ఇది ఇంకొకటి. ఇది 6. ఓకే. చలో ఇప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఆన్ చేసి దీన్ని డిలీట్ చేసేస్తున్నా. న్యూ లేయర్ తీసుకుంటున్నా. ఇప్పుడు బ్రష్‌లో 6 వచ్చేసి. సో ఇది 6 అనుకోండి. సరే ఇప్పుడు నాకు 2 కావాలి. నాకు ఎస్ కావాలి, 6 కావాలి కదా! సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ చిన్న ఆరో ఉంది కదా! ఈ చిన్న ఆరో మీద క్లిక్ చేసి ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ బ్రష్ సెట్టింగ్స్ అని ఉంటుంది మనకి. ఒకవేళ ఇక్కడ చూపించట్లేదు అని అంటే ఇక్కడ విండోస్‌లోకి వెళ్ళి ఇక్కడ బ్రష్ సెట్టింగ్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. చేయగానే ఇలా మనకు ఒక ప్యానెల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రషెస్‌లో ఇక్కడ డ్యూయల్ బ్రష్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇవన్నీ బ్రష్ ఆప్షన్సే చెప్తాను ఒకదాని తర్వాత ఒకటి ఏంటి అనేది. ఇంకా డ్యూయల్ బ్రష్ అని ఉంటుంది. ఈ డ్యూయల్ బ్రష్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన బ్రష్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లెండింగ్ మోడ్ చెప్పినప్పుడు చెప్తా వీటి సంగతి. మోడ్లు అంటే ఏంటి అనేది. మనది 6 సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు నేను ఎస్ కూడా సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇక్కడ షేప్ మారుతోంది. ఇది ఇప్పుడు నేను డ్రా చేస్తే చూడండి ఏమైనా కనిపిస్తోందా? అది ఏం కనిపించట్లేదు. సో కంట్రోల్ Z కొట్టి అండు. సరే ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాలి. ఇక్కడ స్పేస్ అనేది పెరగాలి రెండింటికి. ఎందుకంటే ఇది చాలా దగ్గర అయిపోతుంది కదా! సో నాకు స్పేస్ అనేది పెంచుతున్నాను నేను. పెంచగానే చూడండి మారుతోంది. ఓకే. దూరం పోతున్నాయి కింద. ఇది మనకి ప్రివ్యూ అనమాట. అంటే మన బ్రష్ ఎలా డ్రా అవుతుంది షేప్ అనేది ఇది ఒక శాంపుల్ లాగా చూపిస్తుంది. అట్లా సైజ్ తగ్గించుకోవచ్చు. ఓకే. స్కాటరింగ్ అని అంటే ఇట్లా దూరం పెరుగుతుంది అనమాట. ఎస్కి ఆర్కి మధ్యలో దూరం పెరుగుతుంది. అట్లా కౌంట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇట్లా అని చెప్పేసి ఇట్లా డ్రా చేస్తుంటే చూడండి ఇది ఇంకొక పద్ధతి లెక్క డ్రా అవుతుంది. ఇట్లా మనం 2 బ్రషెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే డ్యూయల్ బ్రషెస్ కదా! సో అట్లా ఇక్కడ స్కాటరింగ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద సెలెక్ట్ చేసుకుంటే సేమ్ మళ్ళీ ఇది స్కాటర్ని పెంచుతూ ఉంటే దూరం పోతూ ఉంటాయి. అట్లా కౌంట్ పెంచుకుంటే ఎక్కువ లేదా తక్కువ కౌంట్ సిక్టర్ అంటే ఇది డిస్టెన్స్ పెంచుతూ అట్లే కౌంట్ కూడా పెంచుతూ ఉంటుంది. అట్లే షేప్ డైనమిక్స్. ఈ షేప్ డైనమిక్స్ అంటే ఏంటి అని అంటే సైజ్ జిట్టర్ అంటే అంటే ఎక్కువ షేపుల్ని తీసుకొస్తూ ఉంటుంది. యాంగిల్ జిట్టర్ అంటేనేమో యాంగిల్స్ మారుస్తూ ఉంటుంది. కింద మీకు చూపిస్తున్నది చూడండి ప్రివ్యూ. ఏదైనా ఒకటే అబ్బా సింపుల్. సరే రెండు ఎందుకు మనకు కన్ఫ్యూజ్ అవుతున్నాయి కదా! ఓ పని చేస్తా. ఇక్కడ లేయర్ డిలీట్ చేసేసి కొత్త లేయర్ వేసుకొని
ఇప్పుడు నేను ఓన్లీ బ్రష్ దీన్ని డ్రాగ్ చేసుకొని మై షేప్స్‌లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే సింపుల్‌గా ఏం లేదు. గుంజి వదలడమే. ఓకే. 6 తీసుకుంటున్నా. తీసుకొని ఇక్కడ మనకు బ్రష్ సెట్టింగ్స్ చూపిస్తే ఇక్కడికెళ్ళి చేసుకోవచ్చు. లేదు ఇక్కడ చూపించట్లే అంటే విండోస్‌లోకెళ్ళి ఇక్కడ బ్రష్ సెట్టింగ్స్ అని ఉంటది. దీని మీద క్లిక్ చేయంగానే ఈ ప్యానెల్ ఓపెన్ అయితది. ఇప్పుడు చూద్దాం. మీకు క్లారిటీ వస్తది. ఒక్కొక్కటి ఏందనేది. ఓకే. షేప్ డైనమిక్స్ ఆన్ చేసుకుంటున్నా ఫస్ట్. సైజ్ జిట్టర్ అంటే ఏంటిది? దూరం పెంచుతా ఉంటది. ఓకే. యాంగిల్ జిట్టర్ చూడండి మన కింద రొటేట్ అవుతూ ఉంటాయి. ఇప్పటిదాకా అన్నీ ఒకటే ఇదే షేప్‌లో ఉన్నాయి. ఇప్పుడు యాంగిల్ జిట్టర్ అనంగానే చూడండి ఇక్కడ మారుతోంది. ఇప్పుడు ఇదే లెక్క డ్రా అయితదంటే కాదు. ర్యాండమ్‌గా దాని ఇష్టం. ఇప్పుడు ఇట్లా హోల్డ్ చేసేసి కొంచెం ఇట్లా అంటూ ఉంటే చూడండి. ఇప్పుడు సైజ్ జిట్టర్ నాకు ఇది ఒకటే సైజులో కావాలని అంటే మాత్రం సైజ్ జిట్టర్ 0 పెట్టేస్తున్నా. ఇట్లా డ్రాగ్ చేస్తున్నా. చూడండి అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి. సైజు తగ్గుతూ, పెరుగుతూ అట్లా రావాలి అని అంటే ఇది మాత్రం కంప్లీట్‌గా ర్యాండమే. ర్యాండమ్ అంటే దాని ఇష్టం. ఓకే. ఇప్పుడు పెద్ద సైజు, చిన్న సైజు దాని ఇష్టం అన్నమాట. మనం కంట్రోల్ చేయనీకి ఉండదు. అందుకని మనకు కావాల్సిన సైజులో మనం పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను 4% పెడితే కొంచెం చిన్నగవుతది. కొంచెం పెద్దగవుతది. అంతేగాని 100% పెట్టేసామనుకో మరీ చిన్నగా అవుతది. మరీ పెద్దగా కూడా అవుతది. సో, ఇది కంప్లీట్‌గా ర్యాండమ్ అన్నమాట. ఓకే. ఇంకొక లేయర్ తీసుకుంటున్నా. ఒక్కొక్క ఆప్షన్ చూపించనీకి ఒక్కొక్కటి చేస్తున్నా. ఇప్పుడు రౌండ్‌నెస్ అంటే నేను దీన్నయితే పెద్దగా డిఫరెన్స్ నాకైతే ఏం కనిపియలేదు. మీకు ఒకవేళ ఏమైనా కనిపిస్తే నాకు చెప్పండి. ఓకే. ఈ రౌండ్‌నెస్ నేనెప్పుడూ ఎక్కువ వాడలే. మేబీ స్మూత్ అవుతూ ఉండొచ్చేమో లేదా సైజు మన సర్కిల్ లెక్క అవ్వచ్చేమో నాకు తెలీదు. మీకు ఒకవేళ ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఓకే. సో, ఇప్పుడు ఈ షేప్ డైనమిక్స్ ఆఫ్ చేసేసుకొని ఈ స్కాటరింగ్ సంగతి ఏందో చూద్దాం. స్కాటరింగ్ అంటే ఏం లేదబ్బా సింపుల్ డిస్టెన్స్ పెంచుతది. మన హోల్ వీఎఫ్ఎక్స్ కోర్స్‌లో దీన్ని మనం ఈడ బ్రష్ టూల్స్ దగ్గర ఒకసారి వాడతాం. ఇంకోటి మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడుతున్నప్పుడు మోషన్ గ్రాఫిక్స్ కాన్సెప్ట్‌లో మాత్రం ఈ స్కాటరింగ్ గురించి మాట్లాడుకుంటాం. మిగతా అన్నిట్లో పెద్ద ఏం కనిపించదు ఇది. ఏం లేదు సింపుల్‌గా డిస్టెన్స్ పెంచుతా ఉంటది అంతే. స్కాటరింగ్ అంటే. అట్లే కౌంట్ పెరుగుతా ఉంటది. కౌంట్ జిట్టరు. ఇది కూడా అంతే. కౌంట్ పెరుగుతా ఉంటది. అట్లే స్పేస్ కూడా పెంచుతూ, తగ్గిస్తూ పోతూ ఉంటది. సరే ఇప్పుడు ఈ స్కాటరింగ్ దూరంగా చేసినాం కదా! ఇప్పుడు డ్రాగ్ చేసి చూడండి. ఇట్లా దూరంగా పడుతూ ఉంటది. కంప్లీట్ ర్యాండమ్. మనం కంట్రోల్ చేయనీకి ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా స్ట్రెయిట్ లైన్ కావాలి సార్ అంటే కాదది. అట్లా కావాలనుకుంటే ఈ ఆప్షన్స్ అన్నీ ఆఫ్ చేసుకొని సింపుల్‌గా ఇట్లా డ్రాగ్ చేసుకోవడమే. అంతకు మించి మనకు ఆప్షన్ లేదు. ఉంటే మనకున్న ఒక్క ఆప్షన్ ఏందంటే సైజ్ చిన్నగా అవ్వడం, పెద్దగా అవ్వడం. ఈడ షేప్ డైనమిక్స్‌లోకి పోయి సైజ్ జిట్టర్ ఒక్కటే పెంచుకొని మిగతావన్నీ 0 పెట్టేసుకొని ఇట్లా డ్రా చేసుకోవచ్చు అంతే. ఇది కూడా చూడండి. సైజ్ చిన్నగా అవుతూ, పెద్దగా అవుతూ ఉంది కదా! సో, ఇంగ ఉన్నది ఒకే ఒక ఆప్షన్. దానికి ఇదెందుకు మనకి మామూలుగా క్లిక్ డ్రాగ్ చేసినా కూడా అయితది. ఓకే. కంప్లీట్ ర్యాండమ్‌గానే అవుతది. ఒక పద్ధతిలో అవ్వాలి అనేది ఏముండదు ఇక్కడ. ఓకే. సో, అట్లే కలర్ డైనమిక్స్. కలర్ డైనమిక్స్ అంటే ఇప్పుడు మనది ఇక్కడ ఫోర్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది. ఫోర్‌గ్రౌండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని అంటున్నాడు. దీన్ని పెంచుతున్నా నేనిప్పుడు. మనదేముంది ఫోర్‌గ్రౌండ్ బ్లూ, బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ ఉంది. ఇందులో లైట్ బ్లూ, డార్క్ బ్లూ, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అలానే బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్స్‌లో డ్రా అవుతదన్నమాట ఇప్పుడు మనకి బ్రష్. ఓకే. దీన్ని ఇంకా పెంచుదాం. చూడండి. ఇదొక టైప్ ఆఫ్ బ్లూ, ఇదొక టైప్ ఆఫ్ బ్లూ. ఓకే. అట్లే ఇది చూడండి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్, కంప్లీట్ గ్రీన్, కంప్లీట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇలా. మళ్ళా బ్లూ దాని ఇష్టం. ఇది కూడా ర్యాండమే. నేను చెప్తున్నా ప్యాటర్న్ ఏముండదు ఇందుల. ఇప్పుడు బ్లూ వచ్చింది. నెక్స్ట్ డార్క్ బ్లూ వస్తది. నెక్స్ట్ లైట్ బ్లూ వస్తది. అట్లేముండదు భయ్. సింపుల్‌గా ర్యాండమ్‌గా దాని ఇష్టం ఉన్నట్టు ఇస్తది ఇది. ఓకే. అయితే ఎక్కడ వాడతామంటే మాక్సిమం మనం ఇవన్నీ యానిమేషన్ చేసుకునేటోళ్ళు మనకి 2D యానిమేషన్‌లో కొన్ని పెయింట్లు ఎయాల్సి వస్తది. కొన్ని ఒక సెట్ ఎయాలి ఇప్పుడు. ఒక గడ్డి అట్లాంటివి డ్రా చేసుకోవాలి. చెట్లు డ్రా చేసుకోవాలి. నేను చూపిస్తా. నా దగ్గర నేను చేసి పెట్టింది ఒకటుంది. హ్మ్. హ్మ్. ఇది ఉంది చూడండి.
ఇట్లా ఈ చెట్లన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏడ డ్రా చేస్తాం బై, అందుకనే బ్రష్ టూల్ వాడతాం. ఓకే, మీకు కుదిరితే ఇది డ్రా చేయండి. ఇది డ్రా చేస్తే మాత్రం మీకు ఇగో మొత్తం చూడండి, జూమ్ చేసి మరీ చూపిస్తా. ఈ చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో అన్ని బ్రష్లే, ఈ గడ్డి బ్రషే, అన్నీ నేను ఒక్కొక్కటి షేప్ డ్రా చేసుకొని పెట్టిన అదే బ్రష్తో నేను జస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా గీకిన అవన్నీ ఫామ్ అయిపోయినాయి. అట్లే ఈ వెనక కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా బ్రషే. నేనేం పెన్ టూల్ పట్టుకొని డ్రా చేయలే, బ్రష్ టూల్తోని ఆ సెట్టింగ్స్ గెలుపుకుంటా ఇట్లా ఒక గీత గీకిన అవన్నీ ఫామ్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఏంది పోయి ఇదంతా ఎట్లా వచ్చింది అని అంటే లేయర్స్. ఆడనే మనకి లేయర్స్ వస్తాయి. ఇప్పుడు మీకు శాతం ఇది హోంవర్క్ చేయరి, అంటే బ్రష్ టూల్ వరకు చెప్తున్నా. ఇదేముంది ఈడికెళ్ళి సరే నేను సింపుల్గా ఒకటి చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు, మన లేయర్స్ ఈ బ్రషెస్ కలిపి. ఓకే, చలో ఫస్ట్ అయితే నాకు పెన్ టూల్ తీసుకొని ఇక్కడ షేప్ పెట్టుకొని చెట్టు లెక్క గీస్తున్నా. చెట్టు లాగానే, చెట్టుని గీయట్లే. ఓకే, మీరు మళ్ళీ నేను చెట్టు గీయలేదని చెప్పేసి అనుకోకండి. ఏదో చెట్టు లెక్క గీస్తున్నా అంతే. ప్రస్తుతానికి ఇది మన చెట్టు అనుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని నేనేం చేస్తా, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసుకొని ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ బ్రష్ రీసెట్, దీనికి నేను ట్రీ అని ఇస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను కొత్త లేయర్ తీసుకుంటున్నా, బ్యాక్గ్రౌండ్ ఆన్ చేసేసుకొని కొత్త లేయర్లో బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ట్రీ వచ్చింది కదా, దీన్ని డ్రాగ్ అండ్ ఇది చేయాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, సరే. ఇప్పుడు దీని సైజ్ తగ్గిస్తున్నాం. ఓకే, అట్లే బ్రష్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీన్ని షేప్ డైనమిక్స్ని నేను పెంచుతున్నా. అంటే నాకు ర్యాండమ్ షేప్ కావాలి, ర్యాండమ్ కావాలి చెట్లు, ఏదైనా తీసుకొని దాని ఇష్టం. ఓకే, యాంగిల్ నేను కొంచెం లైట్గా మారుస్తున్నా. ఓకే, చెట్లు కొంచెం ఊగుతుంటాయి కదా అట్లా అనుకోండి. ఓకే, అట్లే కలర్ డైనమిక్స్లోకి పోయి కలర్స్ మారుస్తున్నా. ఓకే, ఇది 100 పెట్టేసుకుంటే కలర్ దాని ఇష్టం ఉన్నట్టు వస్తుంది. ఈ హ్యూ, సాచురేషన్, బ్రైట్నెస్ ఇవి మనం విఎఫ్ఎక్స్లో మీకు ఈజీగా గుర్తుండేటట్టు చెప్తా. ఇప్పుడే వాటి జోలికి పోకురి, అది నేర్చుకున్నాక ఇది ఇంకా ఈజీగా అవుతుంది మీకు. ఓకే, సరే. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి ఇట్లా ఒకటికి ఇస్తున్నా. చాలా నాకు ఈ బ్లూ చెట్లు ఎందుకు బై, చెట్ల నాకు పచ్చగా ఉండాలి. సరే, కలర్ డైనమిక్స్ పీకేసి కలర్ డైనమిక్స్ పీకేసి సింపుల్గా ఎగ్స్ కొట్టేస్తే ఫోర్గ్రౌండ్ కలర్ గ్రీన్ వచ్చేస్తుంది. సైజ్ కొద్దిగా పెంచేసి దీన్ని మళ్ళీ డ్రా చేస్తున్నా. ఇట్లా డ్రా చేస్తే రెండు ఒకటే లేయర్లు ఉన్నాయి. నాకు ఈ గ్రీన్ వచ్చేసి బ్లూ వెనుక కావాలి. కంట్రోల్ Z కొట్టారు, అండు అవుతుంది. కొత్త లేయర్ తీసుకొని డ్రా చేయండి. ఇప్పుడు కూడా పైన ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ లేయర్ని సింపుల్గా తీసుకొచ్చి దీన్ని వెనుక పడేస్తే వెనుకకు పోయి చూసినారా, ఇది పద్ధతి. ఓకే, అది నేను ఎట్లా చేసినానంటే ఇట్లా ఈ పద్ధతితో చేసినాను. ఓకే, సో అట్లే ఇక్కడ స్కాటరింగ్ నాకు చాలా దగ్గరకు నేను ఇంకా దూరంగా పెడుతున్నా. ఇప్పుడు ఇది రెండో అవుతుంది, బోత్ యాక్సిస్ ఇది సెలెక్ట్ చేస్తే అప్పుడు ఇంకా దూరంగా పోతున్నాయి. బోత్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ అంటే ఇటు హార్జెంటల్, వై యాక్సిస్ అంటే వర్టికల్. ఓకే, ఇక దాన్ని మనం ఏం కంట్రోల్ చేయలేము. ఇక చెప్పినా కదా, అదే దాని ఇష్టం ఉన్నట్టే పోతుంది, అది మనం దాన్ని ఏం చేయలేం. నేను ఓన్లీ ఎక్స్ యాక్సిస్ పెట్టిన కూడా ఉండాలి, వై యాక్సిస్ పోతూనే ఉంది. కాకపోతే దూరం పెరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ ఇట్లా పెడుతున్నా. ఓకే, నేను ఇక్కడ షేప్ డైనమిక్స్లోకి పోయి ఇంకెక్కడన్నా దీన్ని దూరం చేయగలుగుతామా చూద్దాం. ఇవన్నీ మీరు అదేంటి ఒక్కొక్కటి పెంచుతూ తగ్గిస్తూ చూసుకోవడమే, ర్యాండమ్, కంప్లీట్ ర్యాండమ్. ఇప్పుడు చూడండి, నేను దీని డిస్టెన్స్ పెంచుతాం అనుకుంటున్నా, ఏమైనా సాధ్యం అవుతుందా? మనకున్న దాంతో మనం చేయగలుగుతాం, కానీ లేని దాంతో మనం ఎట్లా చేస్తాం ఇప్పుడు. అందుకే ఒక్కొక్క స్లైడర్ అటు ఇటు అంటూ ఉంటే మీకు కింద ప్రివ్యూ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని బట్టి మీరు రుద్దుకుంటే వెళ్ళిపోవడే. ఇక
సో ఇంక ఇంతకు మించి మనకు ఆప్షన్స్ అయితే లేవు. ఒపాసిటీ అంటే ట్రాన్స్పరెన్సీ తగ్గుతా ఉంటది. అది కూడా ర్యాండమ్‌గానే కంప్లీట్ ర్యాండమ్. ఫ్లో అంటే ఏంటో చెప్తా ఇప్పుడు. సరే ప్రస్తుతానికైతే ఇవాల్టికి ఇది కానిచ్చేద్దాం. నెక్స్ట్ క్లాస్‌లో ఈ పైన ఆప్షన్స్ గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ ఇంకొక లేయర్‌లో ఇట్లా డ్రా చేస్తాను. ఇప్పుడు ఇది ఏడుంది? ఇదే లేయర్‌లో ఉంది. నాకు ఈడొద్దు. ఈ బ్లూ ట్రీస్‌కి ముందు కావాలి. కంట్రోల్ జెడ్ కొత్త లేయర్ తీసుకోండి. గీకిన. మళ్ళీ వెనకకే ఉంది. ముందుకు కావాలి కదా! చెప్పినా ఈ లేయర్ తీసుకోపోయి దీని పైన పెట్టేయండి. పైన ఉన్నవి ముందుంటాయి. కింద ఉన్నవి వెనుకుంటాయి సింపుల్‌గా. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఇక్కడ నా ఫోటోలో ఫ్లోర్ గ్రౌండ్ ఉంది కదా! ఈ గ్రౌండ్ ఏం చేస్తాం సింపుల్‌గా రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాం. రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఒక గ్రౌండ్ తయారు చేసిన. ఓకే. ఇది అన్నిటికన్నా పైన ఉంది. దీని కలర్ మారుద్దాం. మీకు కొంచెం గ్రౌండ్ ఏదో ఈ కలర్ తీసుకుందాం. సో ఇది ఇట్లా నేను దాన్ని బిల్డ్ చేసిన. అయితే సరే ఇప్పుడు ఇవన్నీ వెనకనే ఉన్నాయి. దీని పైన కావాలి నాకు. పైన కావాలంటే ఏముంది భయ్ ఈడ ఇగో ఈ లేయర్ ఉంది కదా! ఈ లేయర్‌ని తీసుకొని పైన పడేయండి. పైనకి పడేస్తే అవి పైకొస్తాయి. కిందికి పడేస్తే కిందికి పోతాయి. అంతే. అంతకు మించి ఏం లేదు. ఈ లేయర్స్ కింద అంట వెనక, పైన అంటే ముందు. ఇట్లా కనిపిస్తాయి ఇక అన్నీ. ఓకే. ఇట్లా ఇప్పుడు నేను అది డ్రా చేసింది ఇట్లా డ్రా చేసిన నేను. సో ఇట్లాంటిది ఏదో ఒకటి మీ ఇష్టం ఫన్ ఆర్ట్ ఏదో ఒకటి గీయండి. ఈ బ్రష్ సెట్టింగ్స్ గురించి కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా ఇంకొంచెం డెప్త్‌కి పోదాం. ఓకే. కుదిరితే ఇది ట్రై చేయండి. అంటే ఇవన్నీ నేను చేయమని చెప్పట్లేదు. జస్ట్ ఈ బ్రష్, ఈ చెట్టు డ్రా చేసి, ఈ గడ్డి డ్రా చేసి, దీన్ని ఇట్లా ఒక సెట్ లాగా ఒక చిన్నపాటి యానిమేషన్ లెక్క. ఓకే. చలో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. ఓకే. చలో బాయ్ గైస్.